ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం! కన్యా రాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. ఫిబ్రవరి మాస ప్రథమార్థం అనగా 1 నుండి 15వ తేదీలోపు వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎన్నో విజయాలను అందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఫిబ్రవరి 15 లోపు ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. అన్ని రంగాలలోనూ అనుకున్న విజయాలను నమోదు చేస్తారు. తమ కలలను నెరవేర్చుకోవడానికి పట్టువదలని విక్రమార్కుడిలా నిరంతరం కృషి చేసి అనుకున్న విజయాలను సాధించి తీరుతారు. విద్యాపరంగా వీరికి ఈ టైంలో మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. చదువు పట్ల ఏకాగ్రత తగ్గి ఇతర విషయాల పట్ల ఇంట్రెస్ట్ పెరగటం వలన పరీక్షల్లో అనుకున్న విధముగా ఉత్తీర్ణత సాధించలేరు. అందువల్ల మీ యొక్క పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం ద్వారా మీ ప్రతిభకు తగిన ఐడెంటిటీ అనేది లభిస్తుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ టైంలో ఒక నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే గనక మీరు సాధించాలనుకుంటున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఉద్యోగం కోసం కావచ్చు, విదేశాల్లో పై చదువుల కోసం కావచ్చు, ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఈ టైం అనేది, ప్రస్తుత సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా ఈ యొక్క రాశి వారికి ఈ సమయం చాలా సానుకూలంగా ఉంది. మీ యొక్క అంచనాల ప్రకారం మీ బిజినెస్ అనేది అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది. అయితే సక్రమంగా సాగుతున్న వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. అందువల్ల ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆలోచించుకుని ప్రణాళిక ప్రకారం ప్రారంభించడం ద్వారా ఎలాంటి నష్టాలు లేకుండా వ్యాపారం ముందుకు సాగుతుంది. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులకి ఈ సమయం అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసే వ్యాపారం అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ప్రారంభించడం ద్వారా ప్రారంభంలోనే వ్యాపారం ఏ విధంగా సాగుతుందో మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా వ్యాపారాన్ని ముందుకు నడిపించాలో లేదా విరమించుకోవాలో మీకు మీరుగా ఒక డెసిషన్ తీసుకుంటారో. ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఈ టైం అనేది అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఈ రాశి వారికి ప్రస్తుత సమయంలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 1 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించడం వల్ల అందులో దేనిని ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతారు. అదృష్టం అనేది లైఫ్ లో ఒక్కసారే వస్తుందండి. దానిని ఉపయోగించుకోవటం మీ వంతనమాట అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకేసారి 2 ప్రముఖ కంపెనీల నుండి ఆఫర్ వచ్చినప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక సతమతం అవుతూ రెండింటినీ డీల్ చేసినట్లయితే ఏ ఉద్యోగము లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోవలసి వస్తుంది. అందువల్ల మీరు తీసుకునే డెసిషన్ మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా మేలు కలిగేదిగా ఉండాలి. కాబట్టి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ను, శ్రేయభిలాషులను సంప్రదించి డెసిషన్ తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ టైంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వ్యక్తులకి జలుబు, దగ్గు, గొంతు సంబంధిత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాచి చల్లార్చిన నీటిని తాగటం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ఇకపోతే సరైన నిద్ర సమయానికి ఆహారం తీసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గర్భస్థ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సరైన చికిత్స చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఆర్థిక పరంగా ఈ సమయం మీ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. గత కొద్ది కాలంగా ఉన్న ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఈ టైంలో వచ్చే
ఇన్కమ్ లో ఎక్కువ పర్సెంట్ గతంలో తీసుకున్న లోన్లు గాని అప్పులు గాని తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఈ టైంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం అంతగా అనుకూలించే విషయం కాదు. ఈ సమయం పెట్టుబడులకు కానీ కొనుగోళ్లకు కానీ అంతగా అనుకూలించదని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఏదైనా కొనాలనుకుంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే ఈ టైంలో ఎక్కువ రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టడం కూడా అంత మంచిది కాదండి. మీకు వస్తున్న ఇన్కమ్ ని వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఈ డబ్బు మీకు భవిష్యత్తులో మీరు పెట్టుబడులు పెట్టడానికి యూజ్ అవుతుంది. కుటుంబ పరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ టైంలో కుటుంబ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా ప్రస్తుత సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబంతో ఎక్కువ టైం గడపలేకపోతారు. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులకు మీకు మనస్పర్ధలు ఏర్పడడం కానీ లేదా మీరు చెప్పే మాటల్ని వారు నమ్మకపోవడం కానీ జరుగుతుంది. ఈ టైంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మరియు వారి యొక్క వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది లభిస్తుంది. జూన్ మాసం వచ్చేసరికి మీ తోబుట్టులతో మీకు సరైన అవగాహన ఉండకపోవటం కానీ లేదా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి సమస్యలు ఏర్పడడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు కానీ లేదా న్యాయ సంబంధ వివాదాలు కానీ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాన్ని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే శివారాధన మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి సోమవారం సూర్యోదయ సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవటం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే త్వరలో తగ్గుముఖం పడతాయి. తద్వారా అనారోగ్య బారి నుండి బయటపడగలుగుతారు. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయటం ద్వారా సూర్య భగవానుని ఆశీస్సులు లభిస్తాయి. మీ లైఫ్ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. లలితా సహస్ర నామాలను పఠించడం ద్వారా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు. విష్ణు సహస్ర నామాలు పఠిస్తూ తులసిని పూజించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్లి ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేయించుకోవడం ద్వారా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారు శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు చాలా అండగా సపోర్టుగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి మరియు వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం కూడా లభిస్తుందని గుర్తుపెట్టుకోండి. తమలపాకుపై జై శ్రీరామ్ అనే మంత్రాన్ని రాసి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని అభిషేకం చేయటం ద్వారా స్వరాభిష్టాలు నెరవేరుతాయి. ఈ విధంగా 5 మంగళవారాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయటం ద్వారా అదేవిధంగా సూర్యదేవునికి నీటిని సమర్పించడం ద్వారా ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు. ముఖ్యమైన తిథుల్లో శుక్రవారం నాడు అమ్మవారికి నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా మీరు సకల శుభాలను చేకూర్చుకున్నవారవుతారు. సో చూశారు కదండి, కన్యా రాశి గల వ్యక్తులకి అఖండ రాజయోగం ఈ విధంగా సిద్ధించబోతుంది. నక్కతోక తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం ఈ విధంగా వరించబోతూ ఉంది. ఇక ఫిబ్రవరి మాస ప్రథమార్థం అనగా 1వ తేదీ నుండి 15వ తేదీలోపు మీ జీవితంలో జరగబోయే అద్భుత మార్పులు ఏమిటి? విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎలాంటి విజయాలను అందుకోబోతున్నారు? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే కన్యా రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.